సండ్ర వెంకట వీరయ్య ప్రస్తుతం ఏసీబీ ముందు హాజరయ్యారు. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. తప్పనిసరిగా ఏసీబీ అధికారుల యొక్క విచారణకు హాజరు కావడం జరుగుతుంది. తప్పనిసరిగా వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఏంటో వాళ్ళకు సహకరించే దానికోసమే ఏసీబీ అధికారులకు గౌరవించి వాళ్ళు ఇచ్చిన యొక్క సమాచారాన్ని తప్పనిసరిగా చెప్పేదానికోసం విచారణకు సహకరించే దానికోసం రావడం జరిగింది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని సండ్ర వెంకట వీరయ్య